ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతి మరియు తిరుమలలో ఆఫ్లైన్లో అకామిడేషన్ ఎక్కడెక్కడ ఇస్తారు అనే దాని గురించి, అలాగే నడక మార్గం భక్తుల లగేజీ, నడక మార్గం యొక్క సమయాలు, ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాల గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 7వ తారీఖు ఆదివారం రోజున 78,912 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 32,039 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,83,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 23 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీహరి సందీప్ గారు, లక్ష్మి గారు ఆల్రెడీ అకామిడేషన్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు తిరుమలలో ఎక్కడికి వెళ్లి రూమ్ కీస్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని మీ టైం స్లాట్ లోపు మీరు స్కాన్ చేయించుకోవాలి. అలా స్కాన్ చేయించుకున్న తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి, అంటే మీరు అకామిడేషన్ ని ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ కి 10 to 15 మినిట్స్ లో మీకు ఏ గెస్ట్ హౌస్ లో రూమ్ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్ వచ్చాక మీరు డైరెక్ట్ గా ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి అక్కడ రిసెప్షన్ కౌంటర్ లో ఆ మెసేజ్ ని చూపించి మీ ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ కీస్ తీసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. తిరుమలలో ఏఆర్పి కౌంటర్ ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అలాగే నెక్స్ట్ మధు గారు 16వ తేదీ ఉచిత దర్శనం మరియు టోకెన్ దర్శనాలు ఉన్నాయని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన ఆదివార ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. ఈ కార్యక్రమం కారణంగా కేవలం టీటీడీ వారు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల్ని మాత్రమే రద్దు చేయడం జరిగింది. మిగిలిన అన్ని రకాల దర్శనాలు కూడా ఆ తేదీలో యథావిధిగా జరుగుతాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ కేశవ్ గారు, మేడం ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని బస్సులో వెళ్ళొచ్చా లేక నడక మార్గమేనా అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో 3 ప్రదేశాల్లో ఉచిత దర్శనం టోకెన్స్ అంటే ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా నడక మార్గాలలో నడిచైనా వెళ్ళవచ్చు లేదా బస్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. వన్స్ మీరు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలి
చేసుకోవాలనేది మీ ఇష్టం అండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఈ 3 ప్రదేశాలలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి ఈ ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. వీకెండ్ లో కనైతే తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. వీక్ డేస్ లో కనైతే ఉదయం 7 లేదా 8 గంటల వరకు కూడా ఒక్కొక్క రోజు ఈ టోకెన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి. ఈ టోకెన్స్ తెల్లవారుజామున ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ టోకెన్స్ ఎన్ని అయిపోయాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి, ప్రెసెంట్ ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి అన్నదానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ స్టేటస్ ని ప్రతిరోజు కూడా పోస్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ టోకెన్స్ యొక్క స్టేటస్ ని కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి ఫ్రీ దర్శనంకి వచ్చే భక్తులు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యారు అంటే ఈ ఫ్రీ దర్శనం టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ టోకెన్స్ పొందడానికి వీలుగా ఉంటుంది. అలాగే శ్రీవారి భక్తులకి టీటీడీకి సంబంధించి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అడిగారు అంటే మీ డౌట్స్ కి వెంటనే సమాధానాలు కూడా రావడం జరుగుతుందండి. కావున మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏఏ గారు, మేడం శ్రీవాణి ఆఫ్లైన్ లో ఇస్తారు అన్నారు కదా, ఆఫీస్ టైమింగ్ ఏంటి అని అడుగుతున్నారు. తిరుమల కొండపై జేఈ ఆఫీస్ లో ప్రతిరోజు 400 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారండి. అయితే ఈ ఆఫీస్ అనేది ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ఓపెన్ చేసి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ ఆఫీస్ వద్ద ఉదయం 6 గంటల నుంచి టికెట్స్ కోసం భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ మల్లికార్జున గారు, మాకు 10 నెలల బాబు ఉన్నాడు, దర్శనంకి వెళ్తున్నాం, మాతో మా నానమ్మ గారిని తీసుకెళ్లడం కుదురుతుందా సిస్టర్ అని అడుగుతున్నారు. బిలో 1 year అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం ఉంటుందండి. ఈ సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనంకి వెళ్లేటప్పుడు ఆ సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లి తండ్రిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో రిమైనింగ్ ఇంకెవరిని కూడా అంటే వాళ్ళ నానమ్మ తాతయ్యని, అమ్మమ్మ తాతయ్యని ఇలా ఎవరిని కూడా అలో చేయరు. కేవలం సంవత్సరం లోపు ఉన్న చిన్న పిల్ల తల్లి తండ్రిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అలాగే ఆ బిడ్డకి అక్క కానీ అన్న కానీ 12 సంవత్సరాల లోపు కన పిల్లలు ఉంటే వారిని కూడా మీతో పాటు అలో చేస్తారు. అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సుపదం ఎంట్రీలో అలో చేయరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ చందు గారు, మేడం బ్రహ్మోత్సవం టైంలో ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని రకాల ప్రివిలైజ్డ్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారండి. అంటే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, అలాగే ఎన్ఆర్ఐ ఎయిర్ ఫోర్సెస్ వారికి ఇచ్చే ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాల టైంలో టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. ఇకపోతే నడక మార్గం యొక్క సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే 2 నడక మార్గాలలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అలాగే నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు 2 నడక మార్గాల్లో కూడా మీ లగేజ్ మోసుకెళ్లే పని లేకుండా 2 నడక మార్గాలకి స్టార్టింగ్ లోనే లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంకి స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ అనేది ఉంది. అలాగే శ్రీవారి మెట్టు మార్గంకి స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉందండి. మీరు ఏ నడక మార్గంలో నడిచి వెళుతున్నా నడక మార్గంకి స్టార్టింగ్ లో ఉండే లగేజ్ డిపాజిట్ కౌంటర్ లో మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. మీరు ఆ రిసిప్ట్ ని తీసుకొని ఆ నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకున్నాకంటే తిరుమలకు ఎంటర్ అయ్యాక స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ లో అంటే కుడి చేతి వైపున లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్స్ అయితే ఉంటాయి. ఆ కౌంటర్స్ వద్దకు వెళ్లి మీ రిసిప్ట్ ని చూపించి మీ లగేజ్ అనేది మీరు రిటర్న్ తీసుకోవచ్చండి. నడక మార్గం భక్తులకి కింద నుంచి తిరుమల కొండపైకి లగేజ్ తీసుకురావడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది టీటీడీ వారే ఉచితంగా మీ లగేజ్ తిరుమలకి తీసుకురావడం జరుగుతుంది. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం సమయాలు. ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాల్ని అనుమతిస్తారండి. 2 వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్.
తిరుపతిలో ఆఫ్లైన్లో అకామిడేషన్ రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి. మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందవచ్చు. ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఆఫ్లైన్లో విష్ణు నివాసంలో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి, అలాంటప్పుడు మీరు తిరుపతిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆఫ్లైన్లో లాకర్స్ను కూడా పొందవచ్చు. తిరుపతిలో లాకర్స్ అనేవి 2 ప్లేసుల్లో ఇస్తారండి. ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 2 ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్. ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, అలాగే శ్రీవారి అన్నప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. భక్తులు తిరుపతిలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతున్నాయి. ఒకవేళ ఉదయం 7 గంటల తరువాత మీరు తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్టర్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి. లేదు, మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్లో రూమ్స్ అవైలబుల్ లేవు, రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేసున్నాయనుకోండి, ఆ భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ తిరుమలలో మొత్తం 4 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం అంటే PAC5, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. తిరుమలలో ఈ 4 ప్రదేశాలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్, ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అందుబాటులో ఉంటాయండి. కావున భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. లాకర్స్ ఇచ్చి 4 ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.